సో ఇదేమో తెలీదు, ఆఫీసా కొమ్మదీసి. ఇది స్టారే కట్టు రక్షక పట్టణాలయమా, ఎవరి కోసం బ్రో? కళ్ళు ఏమైపోయాయి బ్రో పాపం వాళ్ళకి, నిద్రపోతున్నారు కొమ్మదీసి. లోపల ఏముంది కనిపిస్తుంది ఏమన్నా? చెత్తరం బ్రో, కన్వెన్షన్ హాల్ మ్యారేజెస్కి. బాగుంది బ్రో కన్వెన్షన్ హాల్కి. ఇక్కడ స్టార్టింగ్లో ఎలిఫెంట్స్ ఏనుగులను పెట్టారు విగ్రహాలు. ఇక్కడ చూడండి, మీద లాగుతున్నట్టుంది ఏనుగు. సో ధ్వజస్తంభం లాగా పైకి ఉంది. మేబీ దీని మీద దీపారాధన అనుకుంటే దీపాలు పెడతారు అనుకుంటా, అలాగా ఉంది చూస్తుంటే. చూడండి చాలా 1 2 3 4 5. సో 4 సైడ్స్ ఉన్నాయివా, అంటే 20 పైన లాస్ట్లో ఒకటి. ఇది ఇక్కడ ముందు టెంపుల్ ఉంది, ఏం టెంపుల్లో తెలియదు, అమ్మవారి అయితే టెంపుల్ అనుకుంటే ఏదో. సో గైస్ మీరు ఇక్కడ ఎక్కి ఎలా రీచ్ అవ్వాలంటే, సో మీకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయో లేవో తెలియదు. సో వికారాబాద్కి లేదా జహీరాబాద్కి బస్సెస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తాండూరుకి బస్సెస్ ఉన్నాయి. సో తాండూరు నుంచి ఇక్కడికి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు. లేదంటే సికింద్రాబాద్ నుంచి మీరు ఇక్కడికి తాండూరుకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ సండే వీకెండ్ కదా, సో అవి ట్రైన్కి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ మీరు ట్రైన్లో వెళ్ళచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి మనకు 100 కిలోమీటర్లు పడుతుంది. సో మీరు ఓన్ వెహికల్స్ ఉంటే బైక్ లేదా కారు దాంట్లో కన్నా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాల్సిన ముఖ్యంగా మర్చిపోకన్నా ఏంటంటే ఒక జత బట్టలు, ఒక టవల్, ఇవి. తర్వాత ఇంకా మీరు ఏమైనా ఫ్యామిలీతో వెళ్తుంటే ఇంకా ఫోన్స్ కానీ తడిచిపోకుండా ఏదైనా కవర్ పట్టుకోండి వీడియో రికార్డింగ్ చేసుకోవడం అక్కడికి వెళ్ళాక, ఓకేనా? ఇది మెయిన్ ముఖ్యమైనవి అన్నమాట. మహావిష్ణువు, లక్ష్మీదేవి, నారదుడు. కదా స్టాచ్యూస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మరి ఇటు సైడ్ చూడండి, ఇక్కడ చూడండి, చూసాను కదా. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఎలాగో స్టాచ్యూస్ పెట్టారు కదా, సో దాని కింద పేరు ఏమన్నా బోర్డు లాగా వేసి ఉంటే కదా కొంచెము బాగుండేది నా ఒపీనియన్. అంటే తెలియని వాళ్ళు కూడా పేర్లు ఏం దేవత, ఏం గాడు, ఏం దేవుడు అని కొంచెము తెలిసేదనమాట. అది నా ఒపీనియన్, బాగుండేది అని. ఇక్కడ చూడండి మొత్తం ఇలాంటివి. సో కలరింగ్ మాత్రము చాలా బాగా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా క్లియర్గా ఉందన్నమాట. చూడండి, అంటే రీసెంట్గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారనుకుంటే ఇది. సో అందుకే కలర్ కూడా ఏమంత షేడింగ్ కూడా ఏం రావకుండా నీట్గా ఉంది. షేడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చక్రం. సో నేమ్స్ అనేది ఉంటే కన్నా కొంచెం బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట, చాలా బాగుండేది. సో తెలియని వాళ్ళు కూడా కొంచెం క్లియర్గా ఐడియా వచ్చేది. చూడండి ఇక్కడ మొత్తం దేవత విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ మొత్తము. చూడండి ఇటు చూడండి, ఇక్కడ భద్రకాళి అమ్మవారు చూస్తున్నారా, ఇక్కడ శివుడు అనుకుంటా. ఇక్కడ చూడండి చూస్తున్నారా, జై బజరంగ బలి. సో శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న విగ్రహము. కాకపోతే పైన క్లారిటీగా నేను తీయలేను అనమాట, ఎందుకంటే ఇక్కడ షీట్స్ ఉన్నాయి, సో అంత క్లారిటీగా కనపడదు. సో ఇది ఇటు సైడ్ చూడండి, సేవ్య నాయక్ అంట, అంతారం తాండా, మేబీ ఏమైనా ఉండొచ్చు ఈయన. ఇక్కడ పేరు చూడండి, సేవ్య నాయక్ అంట,
అంటే నాకు తెలుగు అంత క్లారిటీగా రాదు చదవడానికి. సో చదివింది మొత్తం కర్ణాటక కాబట్టి కొంచెం కొన్ని వర్డ్స్ గ్రామర్ మిస్టేక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వావ్, బుద్ధుడు చూడండి వాటర్లో కట్టారు. లోపలికి వెళ్దాం కాస్త. బుద్ధుడు. ఇక్కడ చూడండి శనేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది ఇక్కడ, చూస్తున్నారా? శనేశ్వర స్వామి వారి విగ్రహం. ఇక్కడ పాలాభిషేకం ఏమన్నా చేయడానికి ఉంటాయి కదా, కొన్ని తిరగడానికి ముక్కులు అలాంటివి ఏమన్నా. సో ఇక్కడ అభిషేకం చేయడానికి పైకి ఎక్కడానికి స్టెప్స్ లాగా కట్టారు ఇది. సో ఇటు సైడ్ వెళ్దాము. నవగ్రహాలు ప్రతిష్టాపించారు ఇక్కడ. శుక్రుడు, సూర్యుడు, బుద్ధుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే అభిషేకం ఏమన్నా చేసినప్పుడు ఇక్కడ చూడండి వాటర్ కానీ జరగడానికి ఇక్కడ సింక్ టైప్ లాగా ఇక్కడ పైప్ ఇచ్చారు. ఇది ఐ థింక్ ఇక్కడ దీపం పెట్టడం అనుకుంటా ఈ ప్లేస్, ఈ హోల్ అనేది. సో ఇది తెలుగులోనే రాస్తారు, ఇంకా ఇంగ్లీష్లో కూడా రాశారు. ఇది స్వామి గురుడు అనిపిస్తుంది, కేతు. ఇగో అయితే పెద్ద విగ్రహము. ఇక్కడ నవగ్రహాలు సూర్యుడి చుట్టూ ఉంటాయి కాబట్టి ఇక్కడ రాహు. ఇక్కడ చూడండి, రాహు అయిపోయింది, కేతు అయిపోయింది, జుడు కుజదేహం అంటారు కదా. ఇక్కడ చూడండి, కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేయొచ్చు. ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో కొందరికి దోషాలు ఉంటాయి కదా, కుజ దోషము, రాహు దోషము, కేతు దోషం, శని దోషం, చంద్రదోషం ఉంటుంది నాకు తెలియదు. మ్యాక్సిమం నేను విన్నదైతే కుజ దోషం అనేది ఎక్కువ విన్నాను నేను. ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు. సో మేబీ అట్లా ఏమైనా దోషాలు ఉన్నప్పుడు పంతులు గారు ఉంటారు కదా, బ్రాహ్మణులు. సో అట్లా పంతులు వాళ్ళని సంపర్కించి, అంటే వాళ్ళని మాట్లాడేసి ఏమన్నా ఇక్కడ ఇట్లా ఏమన్నా పూజలు చేస్తే అభిషేకం చేపిస్తే కొంచెం తగ్గొచ్చు అన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి. ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ శనేశ్వర స్వామి పెద్ద విగ్రహం చూపించాను కదా, అక్కడ దీపం అయితే వెలుగుతూ ఉంది. అది నేను చూడలేదనమాట, ఇక్కడ చూపిస్తాను. చూసారా? సో ఆయిల్ కూడా ఎక్కువ వేసినట్టున్నారు. ఇదైతే ఇది చూడలేదు, ఇదైతే మిస్ అయిపోయాను ఇందాక. ఇలాగే వెళ్ళాను కానీ వావ్ గ్రేట్. ఇది పైన గాలి నా లోపలికి వెళ్ళేది బయటికి రావడానికి. ఓకే, గ్లాస్ అయితే పెట్టారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకా విగ్రహాలు ఉన్నాయి. చెప్పాను కదా బ్యాటరీ చేంజ్ చేసుకుంటాను, ఇది చేంజ్ చేసుకొచ్చాను. ఇప్పుడు మాకు ఉన్నవి కవర్ చేసేసుకొని ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నాయి, అవి చూసేసుకొని ఇంకా మ్యాక్సిమం అంతే కవర్ అయిపోయినట్టే. ఇంకా డైరెక్ట్ చలో. సో టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 11:52, మేబీ 12:10 అలాగైపోవచ్చు. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు, ఆకలి దంచేస్తుంది. ఇక్కడెక్కడ ఏమైనా ఉంటే తినేసేయాలి. ఓకేనా, చలో చూపిస్తా. కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను, ఏమనుకోకండి. ఐ థింక్ వీడియో కూడా చాలా లెంత్ అయిపోద్ది అనుకుంటా. వావ్, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి లేదో తెలియదు. గణపతి విగ్రహం ఉంది, ఆంజనేయ స్వామి వారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం వెళ్తురు పోతుంటుంది కాబట్టి కనిపిస్తుంది. లోపలికి అయితే మన దగ్గరికి తీసుకుని వెళ్తే కానీ అంత క్లారిటీ కనపడదు అనమాట. వీళ్ళు ఒక్కడ తప్పు చేశారు. కృష్ణ భగవానుడు కనిపిస్తున్నారా? మేబీ ఎండ అటు సైడ్ నుంచి కొడుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి అంత క్లారిటీ కనిపించట్లేదు అనమాట. ఇక్కడ దేవత మొత్తం అంతా రీసెంట్గా చేశారు. ఐ థింక్ పైన చూడండి, పైన లైటింగ్ బాగుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, మొత్తం అన్ని దేవుళ్ళని ప్రతిష్టాపించారు అనమాట. ఇక్కడ చూడండి, పేర్లో ఉన్నట్టు ఇంకా అది బాగా ప్లస్ పాయింట్ అయిపోయేది అనమాట. ఇక్కడ ఏదో ఉన్నారు
ఓ అయ్యప్ప స్వామి, ఓం స్వామి శరణమయ్యప్ప. ఇది ఇక్కడ ఇంకో దేవుడు ఎవరో ఉన్నారు. ఇది ఏమో క్లారిటీ కనిపించట్లేదు అబ్బా గాయస్. సాయిబాబా విగ్రహం. దానికి ఇక్కడ ప్లేస్ గ్రీన్ మ్యాటు, కాళ్ళు అనేది కాళ్ళకన్నా ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం అంతా డ్రాయింగ్ వేశారు. ఇక్కడ చూడండి మొత్తం దేవుడి ఫోటోలే. ఎక్కడ చూసినా మీకు దేవుడి ఫోటోలు, స్టాచ్యూస్ అవే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ టెంపుల్లో. స్వామి అమ్మ తల్లి కాపాడమ్మా. ఓకే వస్తాను అనుకుని దేవుడిది. ఇక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు, ముందుకెళ్ళి వెళ్దాం. అంబాభవాని ఆలయం అంట, ఇందాక మీకు చూపించింది అంబాభవాని ఆలయం. ఇది శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం అంట. ఇక్కడ చూడండి లైటింగ్ చేంజ్ చేసుకోవాలి, అది సో అలా వస్తుంది. ఇప్పుడు చేంజ్ చేసేంత టైం లేదు. విభూది ఎక్కడ చూసినా విభూదే ఉంది. సో ఫైనల్లీ అయిపోయింది, మొత్తానికి కంప్లీట్ అనమాట. ఇంకా ఎక్కడ ఆగేది లేదు. జంపో బ్యహ అర్థమైందా? అర్జెంటుగా వెళ్ళేసి. సో ఈ వేడికి యాక్చువల్ బట్టలు చేంజ్ చేసుకున్నాం అంటే మొత్తం తడిచిపోయాయి కదా వాటర్లో. ఇప్పుడు చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ ఎండకి దూల తీరిపోతుంది. సీట్ అసలే బ్లాక్ కదా, ఈ ఎండ కింద మాత్రం మామూలుగా ఉండదు. సో దానివల్ల ఏంటంటే, సో ఇప్పుడు నేను డిసైడ్ అయింది, ఈ తడిచిపోయిన బట్టలు ఉంటే ఉన్ని ఇలాగే, సో ఇలాగ వేసుకొనేసి వెళ్ళిపోతాను నేను, ఏమైతే అది అయిపోయి. ఓకేనా? మనోడు యాక్చువల్లీ ఏం చేశాడంటే, ఫస్ట్లో అక్కడికి అరే రారా వెళ్దాము దేవుడి దగ్గరికి, శివలింగం దగ్గరికి అని అన్నాను. వాడేం చేశాడు, అక్కడ దాకా వచ్చాడు, అక్కడ టికెట్ సగం చింపేసుకున్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా లోపలికి వెళ్దాం అంటే ఓకే అన్నాడు. ఇంకా అక్కడే వాటర్ చూసేసి వాటర్ డెప్త్ ఎక్కువ వస్తుంది, నేను రాను అనేసి అక్కడ ఆగిపోయాడు. సగం దాకా వచ్చేసి క్యూలో లైన్లో. అనేసి మేము వెళ్ళేసి మొత్తం కవర్ చేసుకొని, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉన్నాయి కదా స్టాచ్యూస్, మొత్తం కవర్ చేసుకొని వచ్చాము. ఆ కవర్ చేసుకునే అప్పుడు ఇంకా ఇక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు రే బలవంతం చేసినారు, ఇంత దూరం వచ్చి టికెట్ తీసుకొని డబ్బులు పక్క ఎందుకు వెళ్ళి మళ్ళీ స్టేటస్లో పెడతావు దేవుడి గురించి ఓం నమః శివాయ అనేసి, అది ఒక్కటే అలాగా చేస్తే కదా, ఇంత దూరం వచ్చి దేవుని దర్శనం లేకపోతే బాగోదు అనేసి మళ్ళీ పంపించాం బలవంతం చేసి. సో అప్పుడు వెళ్ళాడు అనమాట, చేసుకొని వచ్చాడు. అడుగుదాం, వెళ్ళావా గయాతా గయా నై గయా వెళ్ళాడంట. ఓకే ఇప్పుడు ఓకే. ఇదో మనాడు అక్కడ వస్తున్నాడు చూడండి, మహానుభావుడు. ఇక ఈడే ఆవిడ దేవుని దగ్గరికి వెళ్ళంటే వాటర్ ఉన్నాయి అంట. ఇక్కడ మన జతలో వచ్చినాడు, అందరూ ఫోన్లో బిజీ అయిపోయినాడు. ఈడు కూడా ఆడే, అరే ఫోన్లో బిజీ అయిపోయినరా అందరూ. మనోడు ఇక్కడ టికెట్ తీసుకున్నాం కదా, దాంట్లో ఇక్కడ చూడండి మీల్స్ అని ఉంది, భోజనము. ఏం చేస్తారంటే పడేశారు మనలో, బాగా తెలివైన వాళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు, అరే పట్టుకోండిరా అక్కడ వెళ్ళి తిందామంటే పేగుదో పడే అన్నాడంట, పడేశాడు. మహానుభావులు వీళ్ళిద్దరు. అటు ముందు ఏడో ఉందంట, అక్కడ అడిగాం వాళ్ళు అక్కడ వాళ్ళని, ముందుకు వెళ్ళి సోర్ చూద్దాం ఎక్కడ మీల్స్ అని. క్యా ఇక్కడికి వచ్చాం కదా, పెద్ద విగ్రహం ఉంది కదా చూపించాం కదా, ఇక్కడే దానికి ఆపోజిట్ భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఒక భోజనశాల ఉంది. టికెట్లు మీకు నార్మల్ 100 రూపీస్ టికెట్ తీసుకుంటారు కదా, దాంట్లోనే ఇంక్లూడ్ ఏంటింది. సో ఇటు సైడ్ వచ్చేసి తీసుకుని వెళ్ళండి. సో ఇటు పెడుతున్నారు. ఇది మొన్నలు అక్కడ ఉన్నారా, అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయి. కింద మామూలుగా లేదు, కాళ్ళు దూల తీరిపోతుంది అనమాట ఎండకి.
डायरेक्टलो हाकलागದು ಕೂಚನೆ होता ఏమని సాంబారు ఆలు కర్రీ బాగుంది. ఓకే. ఓ మర్చిపోకండి గైస్, మీరు కూడా టికెట్ తీసుకుంటారు కదా. సో టికెట్లు అయినప్పుడు ఏంటంటే లాస్ట్లో భోజనం అని ఉంటుంది, మీల్స్ సో ఫ్రీ పెడతారు ఇక్కడ. దాని కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు పే చేసిన 100 రూపీస్. సో నేను చెప్పాను కదా అడ్రస్, అక్కడికి వచ్చేసి మీరు భోజనం ఇక్కడ తినేసేయండి. పూర్తిగా తినేయండి, పడేయకండి. ఇక్కడ చూసాను ఆల్మోస్ట్ చాలామంది పడేశారు సరిగ్గా తినకుండా. సో ఇక్కడ పడేసాక ఏంటంటే చాలామంది భోజనం లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పూట తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా తినండి. కోలో ఎందుకంటే ఇక్కడ తినడానికి చైర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్, కూర్చోవడానికి చైర్స్. అందులో పైన ఫ్యాన్స్ ఉన్నాయి. కోల్డ్ వాటర్, ఫిల్టర్ వాటర్ కూడా ఉన్నాయి. కోల్డ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు మనకి. తినండి, ఇక తాగేసి హ్యాపీగా తాగేసి వెళ్ళండి. మీతో ఇప్పుడే తిన్నాను. ఓహో నాకైతే సాటిస్ఫాక్షన్. మార్నింగ్ తినలేదు కాబట్టి కడుపు ఫుల్. ఓకేనా. సో ఏంటంటే ఇంకోటి, నేను గూగుల్ మ్యాప్స్లో ఆ ప్లేస్ ఉంది కదా ఇక్కడ టెంపుల్. సో ఆ టెంపుల్కి అయితే రివ్యూ చూశాను. ఒక బ్రదర్ అయితే 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాను, ఇక్కడ ఏం చేయట్లేదు, ఏం యూజ్ లేదు అని రివ్యూ చేశాడు. సో ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఓకేనా. ఇక్కడైతే నాకు వచ్చిందనుకో 100 రూపీస్ పే చేసి ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ వచ్చి ఆ భోజనం తినేసి, అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి భోజనం అనేది. అంతకుమించి అర్లీ వస్తే ఒక్కసారి కనుక్కోండి. ఓకేనా, కనుక్కొని ఉంటే హ్యాపీగా తినేసి ఫుల్గా సాటిస్ఫాక్షన్గా ఓకేనా వెళ్ళండి ఇక్కడ నుంచి. ఓకేనా, ఇది ఈరోజు వీడియో అయితే. సో ఇందాక ఈ అడవుల్లోనే వచ్చాము ఫారెస్ట్లో. ఈరోజు ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ ఫుల్ ఎండ ఉంది. ఇప్పుడు వెళ్ళి బండిలో కూర్చొని ఎన్ని చోట్ల ఆపుకొని వెళ్తాము హైదరాబాద్ వెళ్ళేసరికి నాకైతే తెలియదు. పెంట అయితే తడిగా ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతాం. ఓకేనా. సో ఓకే గైస్, ఇదైతే వీడియో. ప్రజెంట్ ఇంకా ఇక్కడ భోజనం తింటున్నాం, మా వాళ్ళంతా తింటున్నారు, ఇక్కడ ఉన్నాము. ఇదైతే వీడియో అనేది. సో ఈరోజు వీడియో అయితే ఇది. సో నెక్స్ట్ మంగళవారం ఉంది కాబట్టి లీవు. సో ఎక్కడ ప్లానింగ్ చేయాలి అనేది చూసేసి ఆ రోజు వీడియోలోనే చెప్తాను. ఎక్కడ ఇప్పుడే చెప్పను మిస్, ఎందుకంటే ఆ రోజు రేపు కానీ ఎల్లుండి కానీ రేపు నైట్ ప్లానింగ్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఎల్లుండి ఉగాది కాబట్టి లీవ్ కాదు, ఉగాదికి లీవ్ కాబట్టి ఆఫీస్ ఉంది కదా. సో ప్లానింగ్ చేసుకుందాం. ఓకేనా. సో అవును చెప్పడం మర్చిపోయాను. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చింటే ఓకేనా, వీడియో చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోలో చూసే వాళ్ళు 100లో 91% సబ్స్క్రైబ్ చేసుకోకనే చూస్తున్నాం మన వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. సో మీరు సపోర్ట్ చేయాలి ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు మీరు. సో లైక్ చేయండి, ఈ వీడియో ఎట్లుంది మీకు నచ్చితే కన్నా. సో అంతేకాకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.